అంటే ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం మామూలుగా సర్వసాధారణంగా మాట్లాడుకునేటువంటి విధానాల ప్రకారం మనం అనుకునేది ఏంటంటే 7 జన్మలు ఉంటాయి ప్రతి మనిషికి. 7 జన్మల్లో కూడా మనిషి జన్మ ఒకటే ఉంటుంది. మిగిలినవన్నీ కూడా రకరకాలుగా పుడుతూ ఉంటారని చెబుతూ ఉంటాం. మనం అంతకుముందు చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడాను రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారాయ అని చెప్పుకున్నటువంటి వాటిల్లో కూడా కారణం అదే అవుతుంది ముఖ్యంగా. ఎక్కడైతే ఒక బంధ రూపంలో పూర్వజన్మలో మనకు బంధం ఉందో అది ఈ జన్మలో ఏదో ఒక రూపంలో మన జీవితంలోకి వచ్చి ఆ సమయం పూర్తి అవ్వగానే బంధం తెగిపోతుంది అని చెప్పడానికి శ్లోకం చెప్తూ ఉంటాం. ఇక్కడ మన ఇంట్లో మన వంశీకులుగా పుట్టిన తరువాత వాళ్ళు మనవాళ్ళు, మా తాతగారు ముత్తాతగారు మా నాన్నగారు అని చెప్తూ ఉంటాం కదా. ఇక్కడ ఇంకొక జన్మ ఎత్తారా లేదా అనేటువంటి విషయానికి వస్తేనన్నా ముఖ్యంగా మనము ఈ పితృదోషాలు స్త్రీ శాపాలు ఇట్లాంటి వాటిలో ఏం చెప్తున్నామంటే 60 సంవత్సరాల లోపల చనిపోయినటువంటి వాళ్ళకి ఆత్మఘోష ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళకి ఎక్కడా కూడాను వేరే లోకం కలగటం లేదు, ఈ త్రిశంక స్వర్గంలోనే ఉంటున్నారు అని చెప్పుకొస్తూ ఉంటాం. అలానే కొంతమంది మనం చెబుతూ ఉంటాం 19 నక్షత్రాల్లో పుడితే తప్పనిసరిగా ఈ దోషాలు ఉంటాయని చెప్పి. విఘ్నత కలిగి వేదం చదువుకొని జ్యోతిష్ శాస్త్రం తెలిసున్న వాళ్ళు కూడా దీన్ని వక్రీకరించేటువంటి భావస్థితిలో ఉన్నారు కొంతమంది.